హాయ్, నేను మీ శ్రీవాణిని. మన ఛానల్ పేరు గీతామృతం. నేను ఈరోజు మీ ముందు తీసుకురాబోయే వీడియో భగవద్గీత పుస్తకంలో ఫస్ట్ అధ్యాయంలో 16, 17, 18, 19 శ్లోకంతో నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. నా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ. నా ఛానల్ ఇప్పుడే చూసే కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ మీ. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఈరోజు ఈ వీడియోలో 16కి, 17కి, 18కి కలిపి అర్థం చెప్తున్నాను. ముందుగా 3 శ్లోకాలు చెప్పిన తర్వాత వాటికి అర్థం చెప్తాను. ఇప్పుడు 16వ శ్లోకం చెప్తాను. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. ఇప్పుడు 17వ శ్లోకం చెప్తాను. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః. ఇప్పుడు 18వ శ్లోకం చెప్తాను. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఇప్పుడు ఈ 3 శ్లోకాలు అర్థమయ్యే విధంగా 2 ముక్కల్లో చెప్తాను. ఓ రాజా, కుంతీపుత్రుడైన యుధిష్ఠుడు అనంత విజయములను నామము గల తన శంఖమును పూరించగా నకుల సహదేవుడు సుఘోష మణి పుష్పకమనేటి శంఖమును పూరించిరి. గొప్ప విల్లుకాడైన కాశీరాజును, మహాయోధుడైన శిఖండియు, దుష్టదిమ్ములను విరాటుడును, అజేయుడైన సాత్యకియు, ద్రుపదుడును, ద్రౌపది పుత్రులను, గొప్ప భుజపరాక్రమ గల సుభద్రాపుత్రుడు మొదలైన వీరులందరూ తమ తమ శంఖములను పూరించిరి. ఇప్పుడు ఈ 3 శ్లోకాలకు అర్థం చెప్తాను. అన్యాయముగా పాండుపుత్రులను మోసగించి తన పుత్రులకు రాజసింహాసనం కట్టబెట్టుటకు యత్నించుటమనడి అధర్మ యోజన ఏమాత్రం ప్రశంసనీయము కాదని ధృతరాష్ట్రునకు సంజయుడు మిక్కిలి నేర్పుతో తెలియచేసెను. కురువంశమంతయు ఆ మహాసంగ్రామమున సంహరింపబడినని సూచనలు అప్పటికే స్పష్టంగా కనిపించెను. పితామహుడైన భీష్ముడు మొదలుకొని మనుములైన అభిమన్యులు వంటి వారు మరియు ఇతర అనేక ప్రపంచ దేశముల నుండి విచ్చేసిన రాజులు యుద్ధరంగమున నిలిచి ఉండిరి. వారికి అందరికీ మృత్యువు తప్పదు. ఈ విపత్తులకన్నిటికీ ధృతరాష్ట్రుడు పుత్రుల ఆలోచన ధోరణిని ప్రోత్సహించుటయే కారణము. ఇప్పుడు 19వ శ్లోకం చెప్తాను. సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వెనునాదయన్. ఇప్పుడు ఈ శ్లోకం అర్థమయ్యే విధంగా 2 ముక్కల్లో చెప్తాను. వివిధములైన ఆ శంఖము ధ్వని మిక్కిలి భీకరమయ్యెను. అది భూమి ఆకాశము రెండిటిని ప్రతిధ్వనింపు చేయుచు ధృతరాష్ట్రపుత్రుల హృదయములను ఛేదించెను. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్తాను. దుర్యోధన పక్షమునందున్న భీష్మాదులు వివిధ శంఖధ్వనులు చేసినప్పుడు పాండవ పక్షం వారి హృదయములు ఛేదింపబడలేదు. అట్టి సన్నివేశములేవీను పేర్కొనబడలేదు. కానీ పాండవ పక్షం వారు కావించిన ధ్వనుల ప్రతిధ్వనులచే ధృతరాష్ట్రుని పుత్రుల హృదయములు ఛేదింపబడినని ఈ శ్లోకమున ప్రత్యేకంగా తెలుపబడినది. పాండవులకు శ్రీకృష్ణ భగవాని యందు గల విశ్వాసమే అందుకు కారణము. దేవాది దేవునైన శ్రీకృష్ణ భగవానుని శరణ పొందిన వారికి ఎట్టి ఘోర విపత్తు నందైనను భయమునందనవసరం లేదు. నేను చెప్పిన ఈ 4 శ్లోకాలకు అర్థం మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. నా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ. నా ఛానల్ ఇప్పుడే చూసే కొత్త వాళ్ళు అయితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ మీ. నా ఈ వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను మీ శ్రీవాణిని. మన ఛానల్ పేరు గీతామృతం.